వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంచలన ప్రకటన చేశారు. ఉగాదికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పి. అయితే ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో సంచలనాత్మకమైనటువంటి హామీలే ఉండబోతున్నాయి అనేది తెలుస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించి ప్రత్యేకంగా కసరత్తు చేశారు అనేది తెలుస్తోంది. బయటికి చెప్పకపోయినా రైతు రుణమాఫీ కావచ్చు, లేదంటే డ్వాక్రా రుణాల మాఫీ కావచ్చు, ప్రధానంగా ఇందులో ఉండబోతున్నాయని చెప్తున్నారు. అలాగే దీని మీద పెదవి విరుస్తున్నారు ప్రతిపక్షాలు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యర్థులందరూ కూడా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మొత్తం 6 గ్యారంటీలు, వాటికే బడ్జెట్ ఎక్కడి నుంచి తేవాలి అనేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎంత అతలాకుతలం అయిపోయింది, ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకుండా ఏమైంది. అలాగే ప్రస్తుతం కూడా దాదాపుగా బాకీలు ఎన్ని ఉన్నాయంటే 1,00,000 కోట్లకు పైచిలుకే బాకీలు ఉన్నాయి. ఇంకా లెక్కలు రావాల్సినటువంటిది ఈ మార్చి ఎండింగ్ వరకు కూడా రాకపోవచ్చేమో అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే 99% మేనిఫెస్టో మేము అమలు చేసేసాము. ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలన్నీ కూడా అమలు చేసామని చెప్పి గొప్పలు పెట్టుకొని తిరిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని చెప్పి ముందస్తుగా ఇవి చేస్తున్నాము, ఇలా ఇస్తాము అని చెప్పి చెప్పలేకపోతున్నారు. ఎప్పుడో 9వ తారీఖు వరకు వేచి ఉండేలా కాకుండా ఇప్పటికే, ఎందుకంటే సిద్ధమని, మేము సిద్ధమని చెప్పి జగనన్నకి చెప్పుకుందామని ఇలా ప్రభుత్వ ఖర్చుతోటి పార్టీ యొక్క ప్రచారాన్ని చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల అమలు అనేది అసలు పూర్తిగా చేశారా? కొత్త మేనిఫెస్టో దేవుడెరుగు. నవరత్నాల అమలు ఇప్పటిదాకా జరిగిందా? ఏ ఒక్క విషయంలోనూ, ఏ ఒక్క విషయంలోనూ కూడా అమలు అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. ఏదో బటన్లు మాత్రం నొక్కుతున్నాం, డబ్బులు మాత్రం రావట్లేదు అన్నట్టుగానే ఉంది పరిస్థితి. అప్పులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా చేసుకుంటూ వస్తున్నాము. అసల మొన్న అనేక అంశాలని డిస్కస్ చేసుకుంటూ చెప్పుకున్నప్పుడు, మేము సిద్ధం అనేటువంటి యాత్రకు వెళ్తున్నారు కదా, బస్సు యాత్ర. దానికి సంబంధించి అనుకున్నప్పుడు, ఈ మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడు ప్రజల దగ్గరికెళ్ళి ఏ మొహం పెట్టుకొని అడుగుతారు? అంటే సోషల్ మీడియాలో ఇప్పటికి వారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరి దగ్గర ఉన్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతాము అని జగన్మోహన్ రెడ్డి గారు, రోజారెడ్డి గారు, మొత్తం అందరూ గూడా అదే చెప్పారు. పోలవరం పూర్తయిపోతుంది, పూర్తయిపోతుంది, పూర్తయిపోతుంది. ఏదో నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. ఇంకా డెవలపింగ్‌లోనే ఉంది. మరి ఎప్పటికి డెవలప్డ్ అవుతుందో అది దేవుడికెరిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో పోలవరం గూడా ఉంది. పోలవరం 20, 21, 22, 23 ఎప్పుడవుతుందో మాకు తెలీదు ఆఖరికి. సో ఇవన్నీ నెరవేర్చకుండా ఇప్పుడు ఏదో హామీలు ఇచ్చేస్తాం, ఇది తీసుకొస్తాం అని చెప్పి కొత్త మేనిఫెస్టో తీసుకొస్తున్నాం అంటే ప్రజలు నవ్వరా? ప్రజలకు ఏ విషయాలు తెలియవనుకుంటున్నారా? ఇచ్చినటువంటి చీకటి జీవోలు గాని, చేసినటువంటి తప్పుడు పనులు గాని, చట్ట ఉల్లంఘనలు గాని, జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఇవన్నీ గాని, మరి వీటన్నిటికి సంబంధించి ఏం సమాధానం చెప్పుకుంటారు? ఆ మేనిఫెస్టోలో ఏం పెడతారు? కొత్తగా తీసుకొచ్చి. ఎవరికి అన్యాయం జరగలేదు. ఇంతమందికి న్యాయం జరిగిపోయింది. సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి చేయించారు గదా! ఎవరికి న్యాయం జరిగింది? ఏం న్యాయం చేశారు అనేది ఆ మేనిఫెస్టోలో ఉంటుందా? అంటే ఈ 5 ఏళ్ళు ఒక్క అవకాశమే కదా నాకిచ్చింది. చంద్రబాబుకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నాకు మాత్రం ఒకటేనా? ఇంకో అవకాశం ఎందుకు ఇవ్వరు అని దబాయించేటువంటి పరిస్థితే ఉంది తప్ప, ఇదిగో ఎవరు చేయనంత నేను చేశాను. ఇది రాష్ట్రానికి అభివృద్ధి అంటే, ఇది సంక్షేమం అంటే, ఇది ప్రజల బతుకులు మారడం అంటే అని చెప్పుకోవడానికి ఏం లేదే. కేవలం కొంతమందికి ఐ రిపీట్ అగైన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం చెప్పుకోవడానికి ఒక రూ. 1000 ఎక్కువ. గతంలో 60 కోట్లు సంక్షేమానికి వెళ్తే 60,000 కోట్లు సంవత్సరానికి 60,000 కోట్లు సంక్షేమానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెళ్ళింది ఇంకో 1000 కోట్లు అదనం. కేవలం 1000 కోట్లు అదనం అంటే నేను రూపాయి జీతం తీసుకుంటున్నాను కాబట్టి ఇంకో రూపాయి పెంచాను అక్కడ అంతే అనేది తప్ప ఇంకా వేరేం లేవు. పథకాలకి పేర్లు మార్చారు తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఏవీ లేవు. అన్ని పాత పథకాలకే కొత్త రంగులు వేసుకొని ఇచ్చినటువంటివి తప్ప. సో రేపొద్దున్న ఇంకేం చెప్తారు? సో ఆర్భాటంగా ఉగాది రోజు అంటే ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కోట్ల సెట్ తగలేసి దేవాలయం సెట్టేసి ఆడాల్సిన నాటకాలన్నీ ఆడేసి ఇవి చేస్తామని చెప్తారా? అయితే ఈసారంతా కూడా అది ప్రభుత్వ ఖర్చులోకి రాదు, పార్టీ ఖర్చులోకి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఉంది. ప్రభుత్వం తరపున వేడుకలు జరపాలంటే అందులో వైఎస్ఆర్సీపీ జెండాలు గాని, రంగులు గాని ఏది కనిపించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉండాలి. ముఖ్యమంత్రి ఫోటో కూడా వెనకాల హోర్డింగ్ మీద ఉండడానికి వీలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేది. అయినా పార్టీ ఎజెండా చెప్పడానికి ప్రభుత్వ పండగ రోజే కావాల్సొచ్చిందా?
పార్టీ ఆఫీస్లో పెడతారా మరి ఆ రోజు ఇంకెక్కడ పెడతారో తెలియదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు ఎదురు చూస్తున్నారు ఏ అబద్ధాలు ఈసారి హామీల రూపంలో వస్తాయో అని. ఆ అబద్ధాలు ఏదో కొంచెం తొందరగా చెప్తే ప్రజలు జాగ్రత్త పడతారు. ఇంత డిలే అనేది అవసరం లేదు. బట్ ఈ సస్పెన్స్ మాత్రం కాస్త క్యూరియస్‌గానే ఉంది. ఏం వస్తాయి? ఎందుకంటే ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అనేది తెలిసింది. ఇప్పటికే సగం పాయింట్స్ అనేవి పబ్లిక్‌లోకి పంప్ చేయడం జరిగింది. వాళ్ళ ఐడియాలజీ ఏంటి? ఏం చేస్తాం అనేది. అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా చదువుకునేటువంటి బాలికలకు సంబంధించి ఇంకొక స్కీమ్ ఏదో తీసుకొస్తున్నారు. అది కూడా వాళ్ళు ప్రకటించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా దుష్ట చతుష్టయం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇప్పుడు బీజేపీని కూడా, బీజేపీని ట్యాగ్ చేయట్ల. బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ని ట్యాగ్ చేసి బీజేపీని కూడా మట్టి కరిపిస్తాం అన్నటువంటి ప్రకటనలు ఇవే చేస్తున్నారు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ ఇవన్నీ ఉన్నాయి. నాకసలు ఛానల్ లేదు, ఇది లేదు. అంటే రేపొద్దున్న వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇగో ఏమీ లేని వాడిని అనాథని. నిజంగానే అనాథ అయిపోయారు. ఆయనకి ఎవరు ఏం లేరు. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ చెల్లి లేదు పక్కన. సో ఇవి నన్ను ఒంటరి చేసేసారు మొత్తం అందరూ కలిసి. ఇలా ఎక్కువ ఎక్సైట్ అయిపోతే గుండెపోట్లొచ్చేస్తాయి అన్నటువంటి వ్యాఖ్యానం కూడా మనం చేశారు. ఇవన్నీ తీసుకెళ్ళి పెడతారా మేనిఫెస్టోలో అనేటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. ఈసారి జగనన్న నవరత్నాలతోటొస్తారా? లేదంటే ఇంకేమైనా కొత్త రత్నాలు, రాళ్ళు, రప్పలు అనేవి పెడతారా అనేది వేచి చూడాల్సిందే. సో మేనిఫెస్టోలో ఏముంటుంది అని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.